హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎటువంటి మసాలాలు లేకుండా ఆలు కట్లెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఉడికించిన బంగాళాదుంపనైతే తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళాదుంపనైతే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ బంగాళాదుంప అయితే కొంచెం గ్రీన్ కలర్లో కనబడుతుంది. ఎందుకంటే చెప్తాను. నేను ఇదే బంగాళాదుంపను ఉడికించేటప్పుడు దీంట్లోనే గ్రీన్ బఠానీ కూడా ఉడికించాను. అందువల్ల కొంచెం గ్రీన్ కలర్లో కనబడుతుంది. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పన్నీర్ని తీసేసుకొని సన్నగా తురుముకోవాలి. 2 స్పూన్ల బియ్యపు పిండి, గ్రీన్ బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ముద్దలా చేసుకోవాలి. ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ అయితే ఇంట్లో నేనే చేసుకున్నాను. ఇలా ముద్దలా చేసుకున్న మిశ్రమాన్ని మనం కొంచెం కొంచెంగా అయితే తీసేసుకొని బాల్స్లా చేసుకోవాలి. ఇలా బాల్స్లా చేసుకున్న దాన్ని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్లెట్ షేప్స్లో రౌండ్గా చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న బంగాళదుంపను మొత్తం ఇలా కట్లెట్ షేప్స్లా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్ని ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచడం వలన కట్లెట్స్ అనేవి ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ని తీసేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న బాల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకొని కార్న్‌ఫ్లోర్ పౌడర్లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కార్న్‌ఫ్లోర్ పౌడర్లో డిప్ చేయడం వలన కట్లెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. మన ఆలు కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. దీన్ని మనం టమాటా కెచప్తో తినేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.